శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా 43 పరుగుల తేడాతో శ్రీలంక జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా, శ్రీలంక జట్టు 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. టీమిండియాలో యశస్వి జైస్వాల్ 21 బంతులాడి 40 పరుగులు చేయగా, శుభ్మన్ గిల్ 16 బంతులాడి 34 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 26 బంతులాడి 58 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 33 బంతులాడి 49 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో అతడు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. ఉన్నంతసేపు లంక బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసి యశస్వి జైస్వాల్ 5 బౌండరీలతో పాటు 2 భారీ సిక్స్లు బాదాడు. 190 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో టీమ్ స్కోరును 70 పరుగులు దాటేలా చేశాడు. అతడికి మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ సపోర్ట్ అందించాడు. శుభ్మన్ గిల్ 16 బంతుల్లోనే 34 పరుగులతో అలరించాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి మొదటి వికెట్కు 5.6 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. 6వ ఓవర్లో ఆఖరి బంతికి శుభ్మన్ గిల్ను 34 పరుగుల వద్ద మధుశానక అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే యశస్వి జైస్వాల్ 40 పరుగుల వద్ద అసరంగా అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య ఇన్నింగ్స్లో ఏకంగా 22 బంతుల్లో తన టీ20 కెరీర్లో 20వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. మొత్తం 26 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో శ్రీలంక మీద టీ20లో తన కెరీర్లో 2వ అత్యధిక స్కోరును నమోదు చేశాడు. అటు రిషబ్ పంత్ కూడా 49 పరుగుల వద్ద మతీష పతిరాణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మొత్తం మీద టీమిండియా 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మతీష పతిరాణ 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా, డి మధుశానక, అవిష్కా ఫెర్నాండో అసరంగా తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన శ్రీలంక జట్టు పవర్ ప్లేలో 0 వికెట్కు 54 పరుగులు రాబట్టుకుంది. శ్రీలంక చేజింగ్ చేస్తుందేమో అనిపించింది. కానీ హర్షదీప్ బౌలింగ్లో 45 పరుగుల వద్ద కుశాల్ మెండిస్ అవుట్ అవడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది. అనంతరం కుశాల్ పెరేరా కూడా 20 పరుగుల వద్ద రవి బిష్నాయ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పి నిశాంక కూడా 48 బంతుల్లో 79 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. శ్రీలంకలో వీరు ముగ్గురు తప్పితే మిగతా వాళ్ళెవరూ రాణించలేకపోయారు. భారత బౌలింగ్లో రియాన్ పరాగ్ 2 ఓవర్లేసి 3 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా, మహమ్మద్ సిరాజ్, రవి బిష్నాయ్ తలో వికెట్ తీశారు.